వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాకు. సో ప్రస్తుతం నేను కోడ్న్యూన్ డెస్టినేషన్ బెంగళూరులో ఉన్నానండి. చాలామంది స్టూడెంట్స్ ఇవాళ సాఫ్ట్వేర్లో జాబ్స్ లేవు, ఏ విధంగా ఉంటుంది అనుకునేటువంటి ప్రతి పేరెంట్స్కి అటువైపు పిల్లల్ని పంపించాలా వద్దా అనుకునేటువంటి వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇవాళ చాలామంది సాఫ్ట్వేర్లో జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒక క్లారిటీకి రండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ జాబ్ క్రాక్ చేసినటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ తోటి మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? వర్ష గారు. సో మీరు ఎలా జాయిన్ అయ్యారు కోడ్న్యాన్కి? నేనున్న లొకాలిటీలోనే కోడ్న్యాన్ డెస్టినేషన్ ఉంది, విజయవాడ. యా. సో అది కాక మా రిలేటివ్స్ కూడా సజెస్ట్ చేశారు, కోడ్న్యాన్ డెస్టినేషన్ లో మనకి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, ముందు మన స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సో దాని ద్వారా నేను కోడ్న్యాన్ డెస్టినేషన్ జాయిన్ అయ్యాను. ఓకే, అంటే మీరు జాయిన్ అయిన ఎన్ని డేస్ మీకు జాబ్ వచ్చింది? నియర్లీ 2 months. 2 months లో జాబ్ క్రాక్ చేశారు. ప్యాకేజ్ ఎంత మీది? సాలరీ 5.5. 5.5. బిగ్, వెరీ గుడ్ నెంబర్. సో మంచి శాలరీ. 2 monthsకే, అంటే జాయిన్ అయిన 2 monthsకే జాబ్ క్రాక్ చేయడం జరిగింది. వర్ష అనేటువంటి అమ్మాయి విజయవాడ నుంచి వచ్చిన అమ్మాయి అనమాట. సో ఇక్కడ బెంగళూరులో ఇక్కడే కదమ్మా మీకు జాబ్ వచ్చింది? కంపెనీ నేమ్ స్నైడర్ ఎలక్ట్రిక్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇవాళ మా 25లో పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ముందే జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? సో ఆబ్వియస్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు ఇంకా బ్రాడ్, అంటే ఎక్కువ కంపెనీస్ కి మీకు అవగాహన రావాలి. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ బయట ఉన్నాయి, ఇన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ కి మ్యాన్ పవర్ అవసరం. అన్ని కంపెనీస్ మనం ఓన్లీ కాలేజ్లో మనకంత ఐడియా ఉండదు. ఇక్కడ ఉంటే ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, అక్కడ రియల్గా వాళ్ళకి ఏ స్కిల్ అవసరం అసలుకి. మనం జనరల్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వెళ్తే రిక్రూట్ చేసుకుంటారు, అగైన్ దే ట్రైనర్స్ ఆన్ దట్ పర్టికులర్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మీద ట్రైన్ చేస్తారు. మనకి అప్పుడు టఫ్ అనిపించవచ్చు, ఎందుకంటే అక్కడ లైక్ బ్యాక్గ్రౌండ్ డిఫర్ అవ్వదు కదా. అంటే సిఎస్సి నుంచి రిక్రూట్ అవ్వచ్చు, ట్రిపుల్ నుంచి రిక్రూట్ అవ్వచ్చు. వీళ్ళందరికీ ఒకే లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఇన్ కేస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అయితే. అక్కడ నాన్ ఐటీ వాళ్ళకి ఏమవుతుంది అంటే తొందరగా గ్రాస్ప్ చేసుకునే ఛాన్స్ ఉండదు వాళ్ళకి. అదే మీకు కొంచెం ముందే ఆన్ ప్రయర్ హ్యాండ్ మీకు ఈ టెక్నాలజీస్ అన్నీ తెలుసుండి మీరు దానిలో ఎంతో కొంత ఏవో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటే మీకు బెటర్ ఆపర్చునిటీస్ లేదు, బెటర్ ప్యాకేజ్ నెంబర్ వస్తుంది. సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది, అందుకే జాయిన్ అవ్వచ్చు. ఓకే. అండ్ చాలామంది యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, ప్రమోషన్ కోసం చేస్తున్నారు, నిజంగానే అంత ఉంటుందా అనుకుని మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అంటే ఇది నిజమా అబద్ధమా, ఇది ఫేకా అని డౌట్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ సింగిల్ ఆన్సర్, ఫేక్ చేస్తుంటే ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి రిపీటెడ్గా ఆన్సర్స్ చెప్పరు. రిపీటెడ్గా వేరు స్టూడెంట్స్ వాళ్ళు డైరెక్ట్ గా మేము ఇందులో ప్లేస్ అయ్యాం, మా ప్యాకేజ్ ఎంత, యూ కెన్ గో త్రూ దర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆల్సో. అప్పుడు ఫేక్ అయ్యే ఛాన్స్ ఉండదు. లైక్ అలా అనుకున్నా సరే స్టూడెంట్స్, లైక్ అందరు స్టూడెంట్స్ ఒప్పుకోలేరు కదా మేము ఫేక్ చేస్తున్నాము అంటే. దట్స్ అసలు అంత ఛాన్స్ లేదు. ఓకే, సో సజెస్ట్ చేస్తారా మీరు? డెఫినెట్లీ రమ్మని చెప్తారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నిషిత గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఓకే. జనరల్గా కోడ్న్యాన్లో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ ఏమో ఫీడ్బ్యాక్ మంచిగా ఇస్తున్నారు, జాబ్ క్రాక్ చేసేంత, అండ్ మీకు కూడా జాబ్ వచ్చింది. మీకు ఎక్కడ వచ్చింది జాబ్? స్నైడర్ ఎలక్ట్రిక్. ఓకే, ఎంత ప్యాకేజ్? 5.5. 5.5, వెరీ గుడ్. కొంతమందికి ఇంకా కూడా అంటే స్టూడెంట్స్కి కోడ్న్యాన్ డెస్టినేషన్ మీద డౌట్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వాలా వద్దా అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ వీడియోస్ అంతా ఫేకా రియలా అనుకునే డౌట్స్ కూడా కొంతమందికి ఉన్నాయి. దానికి మీరేం చెప్తారు? గూగుల్ రివ్యూస్ చూస్తారు అందరు, ఫస్ట్ రివ్యూస్ చూస్తే జాయిన్ అవుతారు. బట్ రివ్యూస్ అన్నీ యాజ్ యూ సెడ్ రియల్ ఉండొచ్చు, ఫేక్ ఉండొచ్చు, వీ కెన్ నాట్ డిఫరెన్షియేట్ కదా రివ్యూస్ చూసి. సో నేనైతే మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయ్యి ప్లేస్ అయింది అదర్ కంపెనీలో. సో త్రూ దాట్ నాకు ఒక రియల్ ఎగ్జాంపుల్ దొరికింది ఇక్కడ జాయిన్ అవడానికి. సో ఐ థాట్ నేను కూడా ప్లేస్ అవుతాను ఇక్కడ జాయిన్ అయితే అని అనుకొని ఇక్కడ జాయిన్ అయ్యాను. వన్స్ వచ్చిన తర్వాత నేను లైక్ విత్ ఇన్ జాయిన్ 1 month లోనే నాకు జాబ్ వచ్చింది. విత్ ఇన్ 1 month, గ్రేట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆ 1 month లోనే నేను చాలా స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం
I've seen. కానీ మీరు ఇలా చెప్తున్నారు కదా, జనరల్గా ఇప్పుడు వీడియో చూసేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు 1 monthలో జాబ్ క్రాక్ చేసి అంత ఉంటుందా, అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మీరు రియల్ ఎగ్జాంపుల్ అయినా సరే దానికి మీరేం చెప్తారమ్మా? టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అందరూ స్కిల్స్ నేర్చుకుంటే దే ఆర్ డెవలపింగ్ వెన్ దే ఆర్ ఇన్ కాలేజ్ సెల్ఫ్. సో బేసిక్స్ అనేది అందరికీ ఆల్రెడీ ఉంటది. సో ఆఫ్టర్ కమింగ్ హియర్ మనకి ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీస్ మోర్ ఉంటాయి. కాలేజ్ లో మనకి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో కాలేజ్ లో లైక్ రిజెక్ట్ అయినా కూడా వాట్ దే థింక్ ఇస్ నాకు జాబ్ రాదేమో, ఇంకా మేబీ దే గో ఫర్ సమ్ హైయర్ కోర్స్ అండ్ ఆల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే we'll get more opportunities. So there is a chance even you can get selected within a week or like that. So we can't say. Okay. So it depends on us. We should try. Yeah. So parents kaina sare, students kaina sare em cheptaru Cognion point nunchi? It is a best platform to explore different opportunities. ఏ డౌట్ లేకుండా you can come and join. ఎందుకు జాయిన్ అవ్వాలి? లైక్ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళ పర్పస్ ఏంటంటే దే టు గెట్ ప్లేస్డ్. సో అది ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ ప్లేస్డ్. సో ఇంకా దానికన్నా ఇంకేం కావాలి ఇక్కడ జాయిన్ అవ్వాలి. సో అంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఇక్కడ? యా డెఫినెట్లీ. వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీ పేరు? నా పేరు జీవన్ సార్. జీవన్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బెంగళూరు నుంచి. అంటే నేటివ్ ఆంధ్రానే, బట్ నేను పుట్టిన పెరిగిందంతా బెంగళూరు. ఓకే. ఎలా జాయిన్ అయ్యారు ఇక్కడ? నేను యాక్చువల్లీ యూట్యూబ్లో మా అమ్మ మీ వీడియో చూసింది. సో తను చూసి నాకు, నేను ఆల్రెడీ లైక్ పాస్డ్ అవుట్ 2023లో. సో నేను జాబ్ సర్చ్లో ఉండేటప్పుడు లైక్ చెప్తారు కదా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వేరే ఇన్స్టిట్యూట్స్ అంతా చూసి, లైక్ నా ఫ్రెండ్స్ అంతా జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్, వాళ్ళు అడ్మిషన్ టైంలో చెప్పేదానికి లేదా వాళ్ళు లోపల ఉన్నదానికి అసలు సంబంధం లేకుండా ఉంటుంది. సో నేను అదంతా విని నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో మా అమ్మ చూసి ఒకసారి చూడు, ట్రై చేయి, ఆల్రెడీ లైక్ డిలే అవుతా ఉంది కదా జాబ్ ట్రయల్స్, ఒకసారి చూడు అన్నప్పుడు నేను కొంచెం అక్కడ కనుక్కొని ఓకే అనిపించింది నాకు స్టార్టింగ్లో. బట్ స్టిల్ నేను హాఫ్ మైండెడ్గానే ఉన్నా జాయిన్ అయ్యేటప్పుడు. వన్స్ జాయిన్ అయ్యాక లైక్ నాకు వాళ్ళు ఇక్కడ చెప్పింది, బేసికలీ నేను బీటెక్ కాదు, నేను చదివింది BCA, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేసి అదొక కోర్సు. ఇట్స్ 3 year డిగ్రీ కోర్సు. ఇట్ ఈస్ టెక్నికలే, బట్ కంపారేటివ్లీ డ్రైవ్స్ ఎక్కడికైనా మనం అప్లై చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి యూజువల్లీ బీటెక్ వాళ్ళకు ఉంటుంది, తర్వాత BSc BCA వాళ్ళకి వస్తారు. బట్ స్టిల్ నాకు ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు చెప్పారు, మీకు ప్రిఫరెన్స్ ఫస్ట్ బీటెక్కే ఉంటుంది, బట్ స్టిల్ మీకు డ్రైవ్స్ అనేది వస్తుంది, మీరు 100% ఎఫర్ట్ పెడితే గ్యారంటీ మీకు ప్లేస్ అవుతారు అని నాకు స్టార్టింగ్లోనే చెప్పారు జాయిన్ అయ్యేటప్పుడు. మళ్ళీ ఇక్కడ కోగ్నియాన్ డెస్టినేషన్ బెంగళూరు దీనికి చేరాను బ్రాంచ్కి. ఇక్కడ నాకు కోర్తో పాటు కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ ప్రతి ఒక్కటి వాళ్ళు ట్రైన్ చేశారు. లైక్ మాకు కోర్ వచ్చి భీమేష్ సార్ అని ఒక్కరు ఉన్నారు. ఆయన అయితే ఆయనంతూ కంప్లీట్ 100% 200% ఎఫర్ట్స్ పెట్టి మనకు చెప్పిస్తారు. మనం చేయాల్సింది ఒకటే, మనం మన 100% పెట్టామంటే గ్యారంటీ మనం కంప్లీట్ మన కోర్స్ డ్యూరేషన్ కాకముందరే మనం గ్యారంటీ ప్లేస్ అయ్యే ఛాన్స్. ఎన్ని డేస్లో జాబ్ వచ్చింది మీరు ఇక్కడ? 2 months. 2 monthsలో జాబ్ వచ్చింది. ప్యాకేజ్ ఎంత మీది? 3.5. సో అది అంటే జాయిన్ అయిన 2 monthsకి జాబ్ వచ్చింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ మామ్, మా వీడియో చూపించి మిమ్మల్ని ఇక్కడ పంపించినందుకు. మేము యూట్యూబ్లో చూపించినంత విధంగా ఉందా ఇక్కడ కోగ్నియాన్లో? అవును, డెఫినెట్లీ ఉంది. వాళ్ళు చాలా మంది అంటే చోట్ల జాయిన్ అయిపోయి చెప్పాలంటే వాళ్ళు ఏది చెప్తారో మనకి ఇక్కడ వచ్చినాక మనకే తెలుస్తుంది. లైక్ వాళ్ళ టీచింగ్ విధానం ఏముంది కదా, యూజువల్లీ మన కాలేజ్లో మనం డిగ్రీ చేసినాను, ఇట్ విల్ బి లైక్ టీచర్స్ ఎవరేమో వాళ్ళు టీచర్స్ లెవెల్లోనే ఉంటారు, మనం స్టూడెంట్స్ లెవెల్లోనే ఉంటాం. బట్ ఇక్కడ అట్లా కాదు, మనకి ఒక వెల్ విషర్గా మనకి టీచ్ చేస్తారు. వాళ్ళు ఏదే ట్రైన్ చేసినానో మన పక్కన కూర్చొని మనం ఏదే డౌట్స్ అడిగినా స్పెషల్గా పిలిచి మనం ఎప్పుడైనా కావచ్చు, స్పెసిఫిక్గా మనం ఏ డౌట్ అడిగితే దానిపైన క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి 10 సార్లు అడిగినాను, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటారు ఇక్కడ. ఓకే. సో జాయిన్ అవ్వమని చెప్తారు? డెఫినెట్లీ చెప్తాను. ఇంత రియల్ ఎగ్జాంపుల్ చూపించినా కూడా చాలామంది స్టూడెంట్స్ తెలియక వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి ఫేక్ పెట్టుకొని తర్వాత కెరీర్ పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ ఏదే ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా, బికాజ్ లైక్ మార్కెట్లో వేల కొద్ది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మనకు తెలిసి ఉండాలి, లైక్ మన గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, లైక్ ఇక్కడ చేరుకుంటే మనకు ఒక మంచిది అనిపిస్తుంది అని. నాకు ఆ గట్ ఫీలింగ్ రావడంతోనే నాకు ఆల్రెడీ డౌట్స్ ఉంటే కూడా నేను జాయిన్ అయ్యా. బట్ నేను ఇక్కడ జాయిన్ అయ్యేదానికి రిగ్రెట్ అంతా అవును. ఐఎమ్ 100% లైక్ ఫుల్ కాన్ఫిడెన్స్తో హ్యాపీగానే ఉన్నాను ఇక్కడ జాయిన్ అయ్యేదానికి. థ్యాంక్ యూ సో మచ్ జీవన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. హలో అండి, మీ పేరు? జాగృతి.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తుమ్కూరు డిస్ట్రిక్ట్ షిరా కర్ణాటక నుంచి వచ్చాను. ఓకే. మా సీనియర్ ఒకరు రెఫర్ చేస్తే ఇక్కడికి వచ్చాను కోగ్నైన్ డెస్టినేషన్కి. వాళ్ళు 1 monthకే ప్లేస్ అయ్యారు. అది రియలిస్టిక్ ఎగ్జాంపుల్ ఎత్తుకొని నేను జాయిన్ అయ్యాను. మీరు ఎన్ని డేస్కి ప్లేస్ అయ్యారు? ఏ కంపెనీలో అయ్యారు? నేను ఓయా ఇండియా అని రీసెంట్గా ప్లేస్ అయ్యాను. నియర్లీ 4 months అయినాక ప్లేస్. 4 monthsలో ప్లేస్ అయ్యారు. ఎంత ప్యాకేజ్ ఎంత? 3.25. బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చాలా మంది కోగ్నియన్ డెస్టినేషన్లో జాయిన్ అవ్వాలా వద్దా అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వీడియోస్ చూసిన తర్వాత కూడా కొంతమంది వేరే రకరకాల వీడియోస్ చూసి ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఇక్కడ ఏముంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరేం చెప్తారమ్మా అటువంటి వాళ్ళకి? మీన్స్ ఫేక్ అనుకుంటారు ఎంతోమంది, బట్ నేనైతే కోగ్నైన్ డెస్టినేషన్ని సజెస్ట్ చేశాను. బికాస్ బేసిక్స్ ఇంకా ఫుల్ పర్ఫెక్ట్గా అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తారు. నాకు 0% నాలెడ్జ్ నుంచే వచ్చాను. బికాస్ నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు టెక్నికల్ స్కిల్స్ జావా కోడింగ్ నాలెడ్జ్ ఏమీ లేదు. సో ఈ జాయిన్ అయినాకనే నాకు కోడింగ్ నాలెడ్జ్ వచ్చింది. సో నేను అందరికి ఈడ జాయిన్ అయ్యామని నేను సజెస్ట్ చేశాను. ఎందుకు వై కోగ్నియన్? బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. బట్ ఆడ అంత ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ అథవా స్కిల్స్ డెవలప్ కానీ నాకు అంత 100% నాకు అనిపించలేదు. వేరే ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ వెళ్ళారు, బట్ వాళ్ళందరూ ఇదే రెఫర్ చేశారు. నేను వెళ్ళి చూశాను, బట్ నాకు ఇదే బెస్ట్ అనిపించింది. సో ఈడే జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సరే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఎస్ సార్. మీరు ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో అది చాలామంది స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత రైట్ ప్లేస్ ఏది అనేటువంటి విషయం తెలియట్లేదు. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియో చూసిన వెంటనే విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు 3 ఏరియాల్లో ఉన్నాయి. వీళ్ళందరూ జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు. చాలామంది కన్ఫ్యూషన్లో ఉంటారు. బయటకు ఎక్కడికెక్కడికో ఏదో ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టేసి దాని తర్వాత పేరెంట్స్కి కూడా భారంగా మారొద్దు. సో అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి వీడియోస్ చూసిన తర్వాత అర్థం చేసుకుని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. ఎనీవేస్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.